పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ప్రస్తుతానికి అయితే గుట్టేస్తున్నారు. ఆ గుట్టేసే హామీ కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే 322 కోట్లు కూడా మంజూరు చేశారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. అయితే పవన్ కళ్యాణ్ గారు మన రీసెంట్గా మొత్తం దగ్గర ఉండి అన్ని చూసి నవంబర్ నెలలోనైతే ఈ యొక్క గుట్టు గురించి పూర్తి చేస్తాం, మీ ఉప్పాడు వాళ్ళందరూ ఎవరు భయపడొద్దు, ఒక ఉప్పాడికి ఒక ఆనకట్టు మీకు ఏర్పరుస్తామని ధైర్యం ఇచ్చారు. మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఒక మాట మాకు ఎంతో భరోసా. ఎందుకంటే ఇంతకు ముందు ఇల్లు అన్నీ పోతూ ఉన్నాయి, చాలా పరిపాలన వచ్చాయి, కానీ మరి ఆ ఇల్లులు పోతా ఉన్నట్టు చూసారే కానీ ఇలా గుట్టేద్దామన్న ఆలోచన అయితే ఎవరికి రాలేదు. అలాగే మన పవన్ కళ్యాణ్ పరిపాలన అయితే ఆయన ఇలా గుట్టేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు నమ్మకం ఉండేది కాదు, ఇప్పుడు పక్కాగా నమ్మకం ఉంది. అలాగే రోడ్లు కూడా పోయి ఆ రోడ్లన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అన్నకైతే మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే చాలా కార్యక్రమాలు అండి మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీరు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు మరి నెక్స్ట్ కూడా రావాలని మనసారి అయితే కోరుకుంటున్నాం. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను కింద పడతాను, మీద పడతాను, ఇబ్బందులు పడతాను. నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాట ఇస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది.